సత్తయ్య, మా తమ్ముని పేరు శంకరయ్య. మేము బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకొని కష్టపడి గెలిచినాక కాంగ్రెస్ వాళ్ళు అప్పటిదప్పుడు మేము ఊరంతా తిరుగుదామని ఆలోచన చేస్తుండగానే గల్లీలకు వెళ్ళి ఎత్తుకపోయారు. కాంగ్రెస్ వాళ్ళే ఎత్తుకపోయారు. అంతా మళ్ళీ హెచ్చరిక చేస్తున్నారు. ఊర్లో మా ఇల్వ లేకుండా అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మనల్ని ఊర్లో ఉండనిస్తారా, లేకుంటే ఊర్లోకి వెళ్ళి ఎక్కడనన్నా పొమ్మంటారా? ఇంత పరిస్థితికి ఎందుకు తెచ్చిర్రు? రేపు పొద్దుగాల మన ఎవరు నమ్ముతాడు? ఈ పద్ధతి చేసుకోము న్యాయమా? కాంగ్రెస్ వాళ్ళకు ఇంత దుర్బుద్ధి వాళ్ళకు ఏమిటి గురించి చేస్తున్నారు? పలసదానం. మా కుటుంబానికి ఎంత ఇల్లు ఉందో అంత ఇల్వని ఖరాబ్ చేస్తున్నారు అని నడి రోళ్ళకెళ్ళి ఎత్తుకపోయిన వాళ్ళకు ఇంత కక్ష సాధింపు ఎందుకు మా మీద? మేము పెద్దలకు ఇప్పుడు 25 ఏళ్ళ సంది మేము కూడా రాజకీయాల్లో తిరిగినాము. ఏది అనుకుంటే అది తిరిగినాము, పాటించినాము, పెద్దలకు అనుకూలంగా ఉన్నాము. ఈ ఎల్లమల్ల ఇంత అన్యాయం చేసుడు ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు ఎరక లేకుండా ఎత్తుకపోకడు ఎందుకు? మాకు కూడా గెలవనీయలేరు. ఇంత అన్యాయం ఎందుకు? ఉన్నా మాకు అప్పచెప్పండి, మా ఇజ్జత్ కాపాడుకుంటాము. మాకు పైసా ఫలము అనే పద్ధతిలో మేము ఏదైనా సరిదిద్దుకుంటాము. ఇట్లా పైసా ఆశ పెట్టి ఎత్తుకపోకడం కూడా మంచిది కాదు. మేము ఇజ్జత్తోటి బతికినాం, ఇప్పటిదాకా ఇజ్జత్తోటే ఉంటాం. కాంగ్రెస్ వాళ్ళకు మంచిగా చెప్తున్నాము, ఎందుకు నిష్ఠూర్కాలు వద్దని ఆలోచన చేసి చెప్తున్నాం. సాయంత్రం లోపల మా తమ్ముని మాకు చెప్పితే మీకు కూడా దండాలు పెడతాం. చెప్పు సార్. అర్జునగర్ మాది. మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిండు, అతను విన్ అయ్యిండు. కానీ మా తమ్ముని ఎవరు తీసుకెళ్ళారు. బీఆర్ఎస్ వాళ్ళు అయితే బీఆర్ఎస్ నుంచి గెలిచారు, మరి బీఆర్ఎస్ వాళ్ళు అయితే తీసుకుపోలేరు. మరి కాంగ్రెస్ వాళ్ళ మీద మాకు అనుమానం ఉంది. మా తమ్ముని మాకు అప్పగించాలి. మేమందరం ఇప్పుడు ఎంతో ఇదిగా గెలిపించుకున్నాము. మా తమ్ముని తీసుకెళ్ళిరు. ఇప్పుడు మా తమ్ముని మాకు అప్పగించాలని మేము కోరుతున్నాము. లేకపోతే మా ఇంటి ఆదలము ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం ఏర్పడ్డది. మాకు ఊళ్ళో నమ్మకం మా మీద నమ్మకం లేకుండా పోతున్నది. మా మీద అభిమానం ఉంచి వాళ్ళు అందరు గెలిపించారు. మమ్మల్ని అందరు అడుగుతుర్రు, మీ తమ్ముడు ఎక్కడున్నాడని మమ్మల్ని అడుగుతుర్రు. మరి మా తమ్ముని మాకు అప్పగించాలని కోరుతున్నాం. బీఆర్ఎస్ ఫామ్ ఇచ్చిరు మాకు. ఆ పార్టీ నుంచి గెలిచినాము. మేము ఆ పార్టీలోనే ఉండదలుచుకున్నాము. మా పార్టీకి మాకు అభిమానం ఉన్నది. మా పార్టీని గెలిపించుకుంటాం కాబట్టి మా తమ్ముని మాకు అప్పగించాలి. నా పేరు మంచి శంకరయ్య, నా పేరు మంచిపోచయ్య. మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. మా తమ్ముని మాకు అప్పగించాలి. లేకపోతే మేము మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎవరు తీసుకుపోయారు? ఇప్పుడు మాకు కాంగ్రెస్ మీదనే అనుమానం ఉంది. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అయితే తీసుకుపోలేకపోతారు కదా. కాంగ్రెస్ మీదనే అనుమానం మాకు. మా తమ్ముని మాకు అప్పగించాలి. మేము ఎంతో కష్టపడి గెలిపించుకున్నాము. మాకు పెద్దలు బీఫామ్ ఇచ్చారు. వాళ్ళ పెద్దలను కూడా మేము ఇది చేసి మాకు గౌరవించి వాళ్ళని మేము గెలిపించుకున్నాము. కానీ అలాంటి నాడు వీళ్ళు తీసుకుపోయారు. మాకు ఇంకా దారి లేదు. మాకు ఆత్మహత్యనే శరణం అవుతుంది. పేరు శంకరయ్య, అర్జునగర్ మాది. దయచేసి మా డాడీ నెంబర్ తీసుకోరు, వాళ్ళు తెచ్చియాలి. వీళ్ళు అనేది నాకు ఏం తెలీదు. దయచేసి మా డాడీ మాకు అప్పగించాలి.